ఈరోజైతే మనం సెలెక్టార్స్ గురించి చూద్దాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ సిఎస్ఎస్. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్గా ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం, అంటే H1P వీటిని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని వాటికి సిఎస్ఎస్ అయితే అప్లై చేస్తామన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక టీచర్ పర్టికులర్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ గురించి మాట్లాడడం అన్నట్టు. ఇక నేను P ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుని దానికి కలర్ రెడ్ ఇచ్చా. సో రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ సెలెక్టర్ వచ్చేసి ఆగండి వీడియోలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో చేసేయచ్చు కదా. క్లాస్ అంటే ఇప్పుడు మన క్లాస్లో ఒక సిఆర్ ఉంటారు కదా, క్లాస్ రిప్రజెంటేటివ్. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి తను సిఆర్. సేమ్ అలానే మనం సెంటెన్సెస్కి క్లాస్ అయితే ఇస్తాం. ఇక నేను సెకండ్ సెంటెన్స్కి క్లాస్ హైలైట్ అని ఇచ్చాను కదా. సో నేను ఇప్పుడు హైలైట్ అని ఇచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే డాట్ ఇచ్చిన క్లాస్ నేమ్ అండ్ అగైన్ దీని కలర్ నేను బ్లూకి మార్చుతున్నా. దెన్ సెకండ్ సెంటెన్స్ చేంజ్ టు బ్లూ కలర్. అండ్ కమింగ్ టు థర్డ్ సెలెక్టర్ ఐడి అనమాట. యూనిక్గా ఒక్క ఎలిమెంట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే ఐడి యూజ్ చేస్తాం. సింపుల్గా క్లాస్లో ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ రోల్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా. సో అలానే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి. ఐడికి హ్యాష్ యూజ్ చేస్తాం. అండ్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చా. సో థర్డ్ సెంటెన్స్ చేంజ్ టు గ్రీన్ కలర్. అండ్ దెన్ యూనివర్సల్ సెలెక్టర్, ఇది స్టార్తో సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కోడ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఈ సెలెక్టార్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇస్తున్నా. సో దట్ అన్ని టెక్స్ట్ ఫాంట్ చేంజ్ టు 50 పిక్సెల్. నెక్స్ట్ వచ్చేసి సూడో సెలెక్టర్, అది బేస్డ్ ఆన్ స్టేట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవే కాదు ఇంకా మనకి చాలా ఉంటాయి. అట్రిబ్యూట్ సెలెక్టర్, చైల్డ్ సెలెక్టర్, బట్ ఫస్ట్ ఫోర్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం.